హే గైస్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు సరికి అయితే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే రివ్యూ చేస్తున్నాము. అండ్ ఇవో సరికి అయితే ఫ్రాంక్లిన్ ఈవీ అండ్ టోరస్ మోటార్ వాళ్ళైతే డీలర్షిప్ చేస్తున్నారు ఫ్రాంక్లిన్ ఈవీకి. సో దీంట్లో సరికి అయితే 2 మోటార్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి అయితే నిక్స్ అండ్ ఇది వచ్చేసరి నియో. అండ్ బ్యాటరీ వైజ్ అండ్ పవర్ వైజ్ అయితే రెండు సేమ్, బట్ అవుట్లుక్ అయితే డిఫరెంట్గా ఉంది. సో దీంట్లో చూస్తే స్క్వేర్ హెడ్ ల్యాంప్ వస్తుంది అండ్ దీంట్లో సరికి అయితే సర్కిల్ హెడ్ ల్యాంప్. అండ్ ఓవరాల్ లుక్ వైజ్ అయితే ఇలా ఉన్నాయి. సో మనమైతే ఫస్ట్ నిక్స్ నుంచి అయితే ట్రై చేద్దాం. And guys, as you can see, idaithe Franklin EV motors and idaithe Nix variant, and as you know inda kuda chupichanu idaithe Neo. And దీనికి వచ్చేసరికి అయితే మొత్తం ఎల్ఈడి యూనిట్స్ అండ్ బిట్ ఆఫ్ స్పోర్టీ లుక్ అయితే యాడ్ అయింది. అండ్ ఎల్ఈడితోనైతే అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇది కంపేర్డ్ టు నియో. అండ్ కమింగ్ టు హెడ్ లైట్, అండ్ ఇది వచ్చేసరికి అయితే మల్టీ కలర్ డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంది దీంట్లో. అండ్ దెర్ ఇస్ నో హాలోజన్ యూనిట్స్. అండ్ స్ట్రేట్ అవే ఇక్కడ కిందకి వచ్చేసరికి అయితే ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ నైస్ డిజైన్ అని చెప్పొచ్చు. క్లాసిక్లో రెడ్ కలర్లో అయితే సూపర్గా కనిపిస్తుంది. అండ్ స్ట్రేట్ అవే టైర్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి అయితే స్పోర్టీ లుక్తో అయితే ఇస్తున్నారు. సో అలాయ్ వీల్స్ విత్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి అయితే 10-inch వీల్స్, అలాయ్ వీల్స్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ చూడొచ్చు. అండ్ మడ్గట్ పైన ఇది క్లాసిక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు, సో క్రోమ్ ట్రీట్మెంట్. అండ్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ దీని కీస్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే దీని కీస్. సో రిమోట్ కంట్రోల్తో వస్తుంది. సో లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అండ్ ఎలక్ట్రిక్ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఆన్ అయిపోయింది యాజ్ యూ కెన్ సీ. సో కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్లో. అండ్ ఇదైతే కీస్. సో కీలెస్గా కూడా మనం అయితే రైడ్ చేసుకోవచ్చు దీన్ని అయితే. సో అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే కీస్ ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఇస్తున్నారు. నేను బిట్ చూపిస్తాను. అండ్ మీరు అయితే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇది వచ్చేసరికి అయితే సో ఇది డిటాచ్ చేస్తే మాత్రం 48 volts అయితే ఇస్తుంది. సో అటాచ్ చేస్తే 60 volts. సో కస్టమర్కి డెలివరీ చేసేటప్పుడు అయితే ఇది లోపల వేసేస్తారు. సో ఇదైతే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ వెహికల్. సో కస్టమర్ విజిట్ చేసిన ప్రకారం అయితే 48 volts ఆర్ 60 volts స్పీడ్ టెస్టింగ్ అయితే ఇలా ఓపెన్ చేసి పెట్టారు. అండ్ ఇదైతే స్టోరేజ్ స్పేస్. సో స్ట్రేట్ అవే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే డిస్ప్లే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ చిన్నగా ఉంది, బట్ దీంట్లో అయితే ఛార్జింగ్ ఇండికేషన్ అండ్ డ్రైవింగ్ మీటర్ ఉంది, ట్రిప్ మీటర్ కూడా ఉంది, మోడ్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో సరికి అయితే 3 రైడింగ్ మోడ్స్. అండ్ ఇక్కడ రైట్లో చూస్తే మాత్రం ఇదైతే హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ ఇదే సరికి అయితే క్రూజ్ స్విచ్. అండ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే మాత్రం మీరు ఏ స్పీడ్లో ఉన్నారో అలానే క్రూజ్ అయితే చేసుకోవచ్చు. ఇదే సరికి అయితే ఎలక్ట్రిక్ స్టార్ట్. అండ్ రైట్ సైడ్లో చూస్తే మాత్రం 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ ఇదైతే ఫార్వర్డ్ అండ్ రివర్స్లో కూడా వెళ్తుంది ఈ స్కూటర్. సో ఇన్ బిట్ చూపిస్తాను మీకు. అండ్ లెఫ్ట్లో సరికి అయితే హెడ్లైట్ లెవెలర్ హై బీమ్ లో బీమ్ ఇది. అండ్ ఇదైతే ఇండికేటర్స్ ఆన్ ఆఫ్ అండ్ హార్న్ అయితే ఉంది. సో డీసెంట్గా ఉంది హార్న్. అండ్ సో ఇవి. అండ్ ఇక్కడ హుక్ కూడా ప్లేస్ చేస్తున్నారు, సో లగేజ్ స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఫుడ్ బ్యాగ్స్ వచ్చేసరికి అయితే ఇలా ఇస్తున్నారు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అయితే కూల్గా ఉంది అండ్ స్పోర్టీ లుక్తో వస్తుంది. టైర్స్ అండ్ ట్రీట్మెంట్ చూసారు కదా టైర్స్కి. అండ్ దీంట్లో వచ్చేసరికి అయితే బిఎల్డిసి హబ్ మోటర్ ఉంది, సైన్ బ్రాండింగ్తో వస్తుంది. అండ్ ఇక్కడ హైడ్రాలిక్ సస్పెన్షన్ చూడొచ్చు. అండ్ ఫుడ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ కూడా ఇస్తున్నారు. అండ్ ఇలా ఫ్లిప్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో నైస్ టచ్. అండ్ రియర్ ల్యాంప్కి వచ్చేసరికి అయితే ఎల్ఈడి యూనిట్ ఇదైతే. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ కూడా ప్లేస్మెంట్ ఇక్కడే ఉంది. సో ఇక్కడ ఫ్రాంక్లిన్ నిక్స్ అని అయితే బ్యాజింగ్ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇదైతే రిజిస్ట్రేషన్ లెస్ వెహికల్ అండ్ నో లైసెన్స్ నీడెడ్. అండ్ ఇదే రైడ్ చేయడానికి మాత్రం లైసెన్స్ అవసరం లేదు అండ్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. సో కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఇదైతే నో రిజిస్ట్రేషన్ ఉందంటే నార్మల్గా 40 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళదు ఈ స్కూటర్స్. అండ్ స్ట్రేట్ అవే ఇప్పుడు బ్యాటరీ చూద్దాం. అండ్ బూట్లో వచ్చేసరికి అయితే స్టోరేజ్ స్పేస్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే ఇదైతే ఛార్జింగ్. అండ్ ఇదైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అండ్ 3-pin ప్లగ్తో వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే లోపల ఉంటుంది బ్యాటరీ. అండ్ దీంట్లో బ్యాటరీ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అయితే పోర్టబుల్ బ్యాటరీ వస్తుంది. అండ్ 48 volts 27 amp బ్యాటరీ వస్తుంది. అండ్ చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి బ్యాటరీకి. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే 48 volts 27 amp బ్యాటరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 48 volts 30 amps బ్యాటరీ ఉంది. అండ్ 60 volts 27 amps బ్యాటరీ అండ్ 60 volts 30 amps బ్యాటరీ. సో ఈ బ్యాటరీ డిఫరెన్షియేషన్ వల్ల మనకైతే కొంచెం స్పీడ్ అయితే తగ్గొచ్చు పెరగొచ్చు. సో మీరు చూస్ చేసుకునే దానిపైన అయితే డిపెండ్ అయి ఉంటుంది స్పీడ్ అండ్ టార్క్. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి అయితే 80 kgs అయితే ఉంది. అండ్ పేలోడ్ కెపాసిటీ వచ్చేసరికి అయితే 150 to 200. సో నైస్ టచ్ అని చెప్పొచ్చు. అండ్ దీని రేంజ్ వచ్చేసరికి కూడా 100 kilometers రేంజ్ ఇస్తుంది. అండ్ ఛార్జింగ్ వచ్చేసరికి అయితే 4 hours ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి అయితే 81,500 ఉంది. అండ్ డీలర్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ బెస్ట్ ప్రైస్కి అయితే మీరు ఓన్ చేసుకోవచ్చు ఈ బైక్ని.
సో ఇండియన్ రూల్స్ ప్రకారం అయితే 40 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకపోతే నో రిజిస్ట్రేషన్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ సో ఇదైతే దీని ఫీచర్స్. అండ్ ఇప్పుడైతే రైడ్ చేసి చూద్దాం. అండ్ లెట్స్ గో. అండ్ దీంట్లో సరికి అయితే 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రైడింగ్ మోడ్లో అయితే రైడ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అండ్ దీని బ్యాటరీ గురించి కూడా చెప్పాను. దీంట్లో అయితే 4 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ బ్యాటరీస్కి వచ్చేసరికి అయితే 48 volts 27 amps బ్యాటరీ ఉంది. అండ్ 48 volts 30 amps బ్యాటరీ కూడా ఉంది. సో మీకు నచ్చినట్టయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో 48 volts మాత్రం కంపేర్ టు 60 volts తక్కువ అయితే ఇస్తుంది స్పీడ్ అండ్ టార్క్ వైజ్. అండ్ 60 volts 27 amps బ్యాటరీ కూడా ఉంది. అండ్ 60 volts 30 amps బ్యాటరీ కూడా ఉంది. అండ్ దీని రేంజ్ వచ్చేసరికి అయితే 100 kilometers per charge. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసరికి అయితే 4 hours అయితే టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ మల్టీ కలర్ ఎల్ఈడి లైట్స్తో వస్తుంది. అండ్ కీలెస్ ఎంట్రీ, క్రూజ్ కంట్రోల్ అండ్ క్రూజ్ మోడ్స్ కూడా ఇందాక చెప్పాను. సో క్రూజ్లో కూడా ఇప్పుడు రైడ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది అండ్ ఆల్. ఫ్రంట్ అండ్ రియర్ కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఇన్ఎబిట్ చూపిస్తాను అవన్నీ. అండ్ దీని టాప్ స్పీడ్ అయితే ఇప్పుడు చెక్ చేద్దాం. అండ్ ఫస్ట్ రైడింగ్ మోడ్లో అయితే టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి అయితే 33 వెళ్తుంది. అండ్ సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రియర్ వచ్చేసరికి అయితే హైడ్రాలిక్ సస్పెన్షన్తో వస్తుంది. అండ్ ఇప్పుడైతే సెకండ్ రైడింగ్ మోడ్లో అయితే రైడ్ చేసి చూద్దాం. అండ్ లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అయితే 81,500 ఉంది. అండ్ డీలర్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు అయితే బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది ఈ బైక్. అండ్ ఇప్పుడైతే స్ట్రైట్ అవే థర్డ్ రైడింగ్ మోడ్లో అయితే రైడ్ చేసి చూద్దాం. అండ్ టాప్ స్పీడ్ ఎలా ఉందో చూద్దాం. సో కంపేర్ టు ఫస్ట్ అండ్ సెకండ్ రైడింగ్ మోడ్స్ ఇనిషియల్గా టార్క్ అండ్ పవర్ అయితే ఎక్కువ ఉంది. సో చాలా ఫాస్ట్గా పిక్ అవుతుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి అయితే 35+ అయితే వెళ్తుంది. అండ్ క్రూజ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడైతే క్రూజ్ చూపిస్తాను. అండ్ 21లో అయితే క్రూజ్ చేస్తాను. అండ్ క్రూజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఫార్వర్డ్ అండ్ రివర్స్ గేర్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ గేర్లో అయితే రైడ్ చేసాము. అండ్ ఇప్పుడైతే రివర్స్ గేర్ కూడా ఉంది. సో రివర్స్ గేర్ ఆన్. సో యాజ్ యూ కెన్ సీ రివర్స్ కూడా వెళ్తుంది. సో ఇదైతే కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్లో. అండ్ రివర్స్ స్పీడ్ వచ్చేసరికి అయితే 3 వెళ్తుంది, 3 స్పీడ్ వెళ్తుంది. సో నైస్ టచ్. సో ఓవరాల్గా చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ వెస్పా లాగా ఉంది డిజైన్ అయితే. అండ్ ఓవరాల్గా అయితే ఇది. మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే డీలర్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.